నమస్కారం. కోకోనట్ ఆయిల్ ది మిరాకిల్ అనేది ఈ బుక్ గురించి చెప్పాలని ఈ వీడియోలో ప్రయత్నం. ఈ బుక్ పేరు ది కోకోనట్ ఆయిల్ మిరాకిల్. అయితే ఇది అమెజాన్లో కూడా అవైలబుల్ ఉంది. ఈ బుక్ నా దగ్గర నేను ఎక్కడో ఇంటర్నెట్లో ఫ్రీగా వచ్చినప్పుడు కొన్ని సైట్స్లో ఫ్రీగా ఉన్నప్పుడు డౌన్లోడ్ చేసుకోవడం జరిగింది. ఇది నేను స్పైరల్ బైండింగ్ చేసుకున్నాను. ఇట్లా ఉంటుంది ముఖ చిత్రము. తర్వాత ఈ మధ్యన మల్లిక్ గారు కోకోనట్ ఆయిల్ మీద దండయాత్ర మొదలుపెట్టిన తర్వాత నేను దీన్ని ప్రింట్స్ తీసి కొంచెము 10 కాపీలు 15 కాపీలు అట్లా ప్రింట్ తీసి ఇచ్చానమాట. ఇది హైలైట్ కూడా చేశాను. అయితే కోకోనట్ ఆయిల్ ఎంత మంచిది అనేది ఇది డాక్టర్ బ్రూస్ ఫైస్ రాశారు. ఆయనకి ది కోకోనట్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అని కూడా ఉందన్నమాట. అయితే చాలామంది కోకోనట్ ఆయిల్ ఫుల్లీ శాచురేటెడ్ అంటే 92% శాచురేటెడ్ కాబట్టి అది హార్ట్ ప్రాబ్లమ్స్ వస్తాయి అని అంటే మల్లిక్ గారు లాంటి వాళ్ళు కోకోనట్ ఆయిల్ గురించి తెలియని వాళ్ళు దుష్ప్రచారం చేస్తున్నారు కదా, అట్లాంటి వాళ్ళ గురించి ఆయన రాశాడనమాట. అట్లాంటి వాళ్ళ గురించి చాలా ఉదాహరణలు చేశాడు. అయితే నేను మల్లిక్ గారు నాకే డైరెక్ట్గా మెసేజ్ పెట్టారు, కోకోనట్ ఆయిల్తో అది అవుతుంది ఇది అవుతుందని. ఇందులో ఒక చాప్టర్ ఏంటంటే ఏ న్యూ వెపన్ అగెన్స్ట్ హార్ట్ డిసీజ్ అని ఉందన్నమాట. ఇది కోకోనట్ ఆయిల్ బుక్లో హార్ట్ డిసీజ్కి ఇది ఎలా పనిచేస్తుంది కోకోనట్ ఆయిల్ అనేది ఒక చాప్టరే ఉంది. అంటే కోకోనట్ ఆయిల్ తీసుకోవడం వల్ల హార్ట్ డిసీజెస్ రాకపోగా హార్ట్ డిసీజెస్ని తగ్గిస్తుంది అనమాట. అయితే ఈ బుక్ మామూలుగా మొత్తం ఇంగ్లీష్లో ఉంది. మొత్తము చదవాలంటే 40 గంటలు పడుతుంది కాబట్టి దీన్ని నేను ఇంపార్టెంట్ ఇట్లా హైలైట్ చేసి పెట్టాను అనమాట. ఇది మీరు ఈ హైలైటెడ్ పోర్షన్ చదివితే మీకు కోకోనట్ ఆయిల్ మీద మంచి కాన్ఫిడెన్స్ వస్తుంది. మొత్తం బుక్ చదవాలంటే మీకు దాదాపు 40 నుంచి 50 గంటలు పడుతుంది. నాకు 40 గంటలు పట్టింది ఒక రీడింగ్కి. అట్లా నేను 2-3 సార్లు చదవడం జరిగింది. అయితే మీరు ఈ హైలైటెడ్ పోర్షన్ని నేను బుక్ని హైలైట్ చేసి పెట్టాను. ఈ హైలైటెడ్ పోర్షన్ చదవడానికి మీకు 1 గంట అయితే సరిపోతుంది అనమాట. అంటే కోకోనట్ ఆయిల్ మీద అపోహలు తొలగిపోవడానికి 1 గంట సేపు ఈ బుక్లో హైలైటెడ్ మ్యాటర్ కనుక మీరు చదివితే తొలగిపోతాయి. ఈ హైలైటెడ్ బుక్ని నేను డిస్క్రిప్షన్లో లింక్ పెడుతున్నాను, అంటే మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు అనమాట. అయితే ఇది బహుశా అమెజాన్ వాళ్ళ దృష్టికి వెళ్ళినప్పుడు మేబీ వాళ్ళు యూట్యూబ్కి కంప్లైంట్ చేస్తే తీసేయాల్సి వస్తుంది కాబట్టి వెంటనే డౌన్లోడ్ చేసుకోమని కోరుతున్నా. అయితే ఈ బుక్లో ఏముంది, చాప్టర్స్ ఏముంది అనేటివి చెప్తాను. ఒకటి, ఫస్ట్ చాప్టరు ది ట్రూత్ అబౌట్ కోకోనట్ ఆయిల్. అంటే కోకోనట్ ఆయిల్ అసలు ఎన్ని వేల సంవత్సరాల నుంచి వాడుతున్నారు, ఏ దేశాల్లో వాడుతున్నారు, అట్లాంటి డిస్క్రిప్షన్ అంతా, దానివల్ల ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ వచ్చాయా లేదా ఇట్లాంటివన్నీ దీంట్లో ఫస్ట్ చాప్టర్లో ఉంది. సెకండ్ చాప్టరు అండర్స్టాండింగ్ ది ఫ్యాట్స్. అసలు ఫ్యాట్స్ అంటే ఏంటి, శాచురేటెడ్ ఫ్యాట్ అంటే ఏంటి, అన్సాచురేటెడ్ ఫ్యాట్ అంటే ఏంటి, పాలీ అన్సాచురేటెడ్, మోనో అన్సాచురేటెడ్, ఇట్లాంటివన్నీ సైంటిఫిక్ అనాలిసిస్, కార్బన్ బాండ్స్, హైడ్రోజన్ బాండ్స్, డబుల్ బాండ్స్, సింగిల్ బాండ్స్, ఇవన్నీ చాలా డీటెయిల్గా రాసి కోకోనట్ ఆయిల్ ఏ విధంగా అన్నిటికంటే మెరుగైనది అనేది రాశాడు. ఆక్సిడేషన్ గురించి కూడా రాశారనమాట. తర్వాత థర్డ్ చాప్టర్ ఏ న్యూ వెపన్ అగెన్స్ట్ హార్ట్ డిసీజ్. అంటే గుండె జబ్బులు ఎలా వస్తాయి, దాన్ని కోకోనట్ ఆయిల్ ఎలా తొలగిస్తుంది అనేది ఉంది. అట్లాగే నేచర్ మార్వెలస్ జెమ్ ఫైటర్ అంటే 4వ చాప్టర్ జెర్మ్ అంటే సూక్ష్మ క్రిములని ఎలా ఫైట్ చేస్తుంది, అంటే కరోనా లాంటివి అన్నమాట. ఇప్పుడు అంటే కరోనాకి కోకోనట్ ఆయిల్ పనిచేసినంత బాగా ఏ మందు పనిచేయలేదు. నేను చాలామందికి కరోనా వచ్చిన వాళ్ళకి కోకోనట్ ఆయిల్ తాగించాను. అంటే కరోనా లాంటి ప్రాణాంతకమైన వైరస్ కూడా ఇది ఫైట్ చేసింది. ఇప్పుడు నేను కరోనా వ్యాక్సిన్ తీసుకోలేదు, అది వేరే వీడియోలో డిస్కస్ చేద్దాం అట్లా అనమాట. తర్వాత 5th చాప్టర్ ఈట్ ఫ్యాట్ లాస్ వెయిట్. అంటే ఫ్యాట్ తినండి బరువు తగ్గండి, అంటే అది కోకోనట్ ఆయిల్ అనమాట, వేరే ఫ్యాట్స్ కాదు. కోకోనట్ ఆయిల్ బాగా తీసుకుంటే బాగా బరువు తగ్గుతాం. అది ఎట్లా అనేది సైంటిఫిక్ అనాలిసిస్ ఈ చాప్టర్లో రాశారు. అట్లాగే బ్యూటిఫుల్ స్కిన్ అండ్ ఎయిర్.
అంటే బ్యూటిఫుల్ స్కిన్ కోకోనట్ ఆయిల్ వాడితే స్కిన్ ఎట్లా బ్యూటిఫుల్ అవుతుంది, అట్లాగే హెయిర్ కూడా బాగా ఎలా పెరుగుతుంది, మంచి జుట్టు ఊడిపోకుండా ఎలా ఉంటుంది అనేది సైంటిఫిక్ అనాలిసిస్ ఈ చాప్టర్లో చేశారు. ఆ తర్వాత కోకోనట్ ఆయిల్ యాజ్ ఫుడ్ అండ్ యాజ్ మెడిసిన్ అనేది తర్వాత చాప్టర్, 7th చాప్టర్లో. ఇది ఫుడ్ అంటే కోకోనట్ ఆయిల్ ఫుడ్డే కానీ అది మెడిసిన్ లాగా ఎలా పనిచేస్తుంది అనేది ఒక చాప్టర్ ఉంది. ప్రతి చాప్టరు దాదాపు 20 పేజీలు ఉంది, అంటే చాలా డీటెయిల్డ్గా ఉందన్నమాట. అయితే తర్వాత చాప్టరు ఈట్ యువర్ వే ఫర్ బెటర్ హెల్త్ అనేది ఉంది. అంటే మంచి ఆరోగ్యం కోసము కోకోనట్ ఆయిల్ని ఎలా వాడుకోవాలనేది ఉంది. ఆ తర్వాత లాస్ట్ చాప్టర్ కొన్ని వంటలు ఉన్నాయి, అంటే అవి ఫారిన్ వంటలు కాబట్టి మనకి అవసరం లేదని ఆ చాప్టర్ నేను ఈ బుక్లోంచి తీసేశాను. అట్లా 8 చాప్టర్లు కలిపి 160 పేజీలు ఉండింది. యాక్చువల్గా నేను దాన్ని మంచి అంటే గ్యాప్స్ అవన్నీ ఖాళీ పేపర్సు పేరాస్ అన్నీ సెట్ చేసి 118 పేజీలకి కన్సైజ్ చేసి మంచిగా హైలైట్ చేసి ఇంపార్టెంట్ పాయింట్స్ రెడీ టు ఈట్ ఇన్ 1 అవర్ అని పెట్టాను. కాబట్టి ఇది మీకు ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళందరికీ యూస్ఫుల్ ఉంటుంది. దీన్ని తెలుగు ట్రాన్స్లేషన్ నేను చేయలేదు. బహుశా ఇది నేను తెలుగు ట్రాన్స్లేషన్ చేయాలంటే ఒక 6 months పడుతుందేమో. 6 months తర్వాతే చేయొచ్చు. అయితే జస్ట్ ఇప్పటివరకు కోకోనట్ ఆయిల్ మంచిది అని చెప్పారు, శాచురేటెడ్ మంచిది అని చెప్పారు. కానీ ఈ బుక్ చదివితే ఇది వెంటనే మిరాక్యులస్గా, అంటే మిరాకిల్ అంటే అద్భుతం కదా, ది కోకోనట్ ఆయిల్ మిరాకిల్ అన్న బుక్లో చెప్పినట్టుగానే కోకోనట్ ఆయిల్కి మారిపోవడము చాలా జరిగింది. నేను ఇవి ఒక 10 books ప్రింట్ తీసుకున్నాను. అయితే మీకు ప్రింటెడ్ వెర్షన్ కూడా కావాలి అంటే నాకు ఒక ఓన్లీ ప్రింటింగ్ ఛార్జెస్ ఇస్తే నాకు సరిపోతుంది. మీరు అంటే డౌన్లోడ్ చేసుకొని మీరు ఎక్కడన్నా మీ దగ్గర ప్రింటర్ ఉంటే మీరు ప్రింట్ తీసుకొని చదువుకోవచ్చు, లేదంటే పీడిఎఫ్ వెర్షన్ చదువుకోవచ్చు, లేదంటే ఇతరత్ర ఫోన్కి అంటే డౌన్లోడ్ చేసుకొని ఫోన్లో చదువుకోవచ్చు. అట్లా కాకుండా ఓన్లీ ప్రింట్ తీసుకొని కావాలి అంటే ప్రింటర్ కూడా నా దగ్గర కూడా ఒక 2-3 ప్రింట్ వెర్షన్స్ పెట్టుకున్నాను. మొన్న ఒక 10 కాపీలు ప్రింట్ తీసి మా ఎమ్మెల్యేకి ఒక బుక్ ఇవ్వడం జరిగిందనమాట. ఎమ్మెల్యేకి ఇచ్చి ఇది మీరు చదవండి, తర్వాత ఒక ప్రెస్ మీట్లోనో ఎక్కడైనా చెప్పండి, యూజ్ అవుతుందని చెప్పాను. అట్లాగే ఒక బుక్ ఏబిఎన్ రాధాకృష్ణ గారికి ఇవ్వడం జరిగింది. అట్లాగే ఏబిఎన్ ఆంధ్రజ్యోతి న్యూస్ పేపర్ ఎడిటర్ రాహుల్ కుమార్ గారికి ఒక బుక్ ఇవ్వడం జరిగింది. అట్లా ఎందుకంటే సెలబ్రిటీసు ఒక కాలేజీ ప్రిన్సిపల్కి 2 కాలేజీ ప్రిన్సిపల్స్కి ఇవ్వడం జరిగింది. అట్లా ఇవ్వడం వల్ల వాళ్ళు చదివి కొంతమంది పై స్థాయిలో ఉన్నవారు ఇన్ఫ్లుయెన్స్ అయితే దీనివల్ల కిందకి వెళ్తుంది కదా. ఇప్పుడు ఆంధ్రజ్యోతి వాళ్ళు చదివి దాంట్లో ప్రచారం చేయమని కోరారనమాట. అట్లాగే ఒక ప్రిన్సిపాల్కి ఇచ్చినప్పుడు వాళ్ళ కాలేజ్ మొత్తంలో చాలామంది ఎడ్యుకేట్ అవుతారు. అట్లా అందుకని ఇది నేను ఈ లింకు కూడా పెడుతున్నాను. ఇది మీరు లింకు ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు, ఫ్రీగా చదువుకోవచ్చు. ప్రింట్ కూడా ఇంటర్నెట్లో వెళ్ళి తీసుకోవచ్చు, కలర్ ప్రింట్ తీసుకోవచ్చు. నా దగ్గర మీకు కలర్ ప్రింట్ కావాలంటే నా దగ్గర ఎవరన్నా వచ్చినప్పుడు నా దగ్గర తీసుకెళ్ళచ్చు. సో ఇది ముఖ్యంగా ఈ డ్రాస్టిక్ డెసిషన్ ఎందుకు తీసుకోవాల్సి వచ్చిందంటే పరుచూరి మల్లిక్ గారు కోకోనట్ ఆయిల్ మంచిది కాదని ఒక దుష్ప్రచారం చేస్తూ వచ్చారు. ఆ తర్వాత ఆయన ఛాలెంజ్ల గురించి మళ్ళీ ఇంకొక వీడియోలో తెలుసుకుందాం. ఈ బుక్ గురించి డిస్క్రిప్షను మరికొన్ని వీడియోల్లో డీటెయిల్గా చెప్పుకుందాం. థ్యాంక్ యూ.